మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. భద్రాద్రి కొత్తగూడెం చాలా గొప్ప పట్టణం. పెద్ద పెద్ద సంస్థలు ఉన్న ఏరియా. సిరిల తల్లి సింగరేణి నుంచి స్టార్ట్ చేస్తే ఐటీసీ, కేటీపీఎస్, ఎన్ఎండిసి ఇలా ఎన్నో సంస్థలు ఉన్నాయి. ఇటువైపు మైనింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, అటువైపు వ్యవసాయ రంగంలో కూడా ముందు దూసుకెళ్ళిపోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే కొత్తగూడెం గొప్పతనం చాలానే ఉంది. కొత్తగూడెం కాస్త భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా మారిన తర్వాత బైపాస్ రోడ్లు, షాపింగ్ మాల్లు, ఫ్లైఓవర్లు రావడంతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్ అవుతుండడంతో ఎయిర్పోర్ట్ దిశగా పెద్ద పెద్ద పునాదులు వేస్తూ అభివృద్ధికి ముందుకు దూసుకెళ్ళిపోతుంది. ఇలా మన కొత్తగూడెం గురించి చెప్పుకోవాలంటే పుట్టి పెరిగిన మనకు ఎంతో గర్వంగా ఉంటుంది. ఇదంతా బానే ఉంది, కానీ కొత్తగూడెం పర్యావరణ శుభ్రత విషయానికి వస్తే మాత్రం అంతంత మాత్రమనే చెప్పాలి. మన ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు, మన పరిసరాలు ఎలా ఉంటే ఏంటి అని ప్రతి ఒక్కరూ కూడా తమ స్వార్థాలతోని చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలను రోడ్లపైనే కుప్పలు కుప్పలుగా పడేస్తున్నారు. నిరంతరం రద్దీగా ఉండే ఏరియాలతో పాటు డెవలప్ అయిన ఏరియాలలో కూడా రోడ్డుకి ఇరువైపులా చెత్తని పడేసి డంపింగ్ యార్డ్ లాగా కనిపిస్తున్నాయి. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు, పీల్చుకునే గాలి నుండి తినే తిండి వరకు కూడా ప్రతిదీ కలుషితమైపోతుంది. ఇదంతా ఎక్కడో కాదు, మన కొత్తగూడెంలో మనం రెగ్యులర్ గా తిరిగే ప్లేసెస్. అందులో మొట్టమొదటి కోర్ట్ ఆవరణము. పక్క సందులో నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ కోర్టుతో పాటు కంప్లీట్ గా 4 గవర్నమెంట్ ఆఫీసులు ఉన్నాయి. ఒకటి ఎంఆర్ఓ ఆఫీస్, రిజిస్టర్ ఆఫీస్ అండ్ ఆర్డీఓ ఆఫీస్. మొత్తం 4 ఆఫీసులు ఉన్నాయి ఇక్కడ. పక్కనే ఉన్న సందులోకి అయితే వచ్చేసాను. ఒక పక్క మనం చూసినట్టయితే జడ్జి గారి క్వార్టర్స్ కాంపౌండ్ వాల్ ఉంది, ఇంకో పక్క మనకి రిజిస్టర్ ఆఫీస్ ఉంది. సో ఈ రోడ్డు కూడా మొత్తం చెత్తతోని, ప్లాస్టిక్ వ్యర్థాలతోని కంప్లీట్ గా నిండిపోయింది. కనీసం ఇక్కడ నిలబడాలని అంటే మనకి దుర్వాసన వస్తున్న పరిస్థితి. అంటే కంప్లీట్ గా ఇక్కడ ఆ చెత్త అంతా కుళ్ళిపోయి అంత వాసన వస్తున్న పరిస్థితి ఇక్కడ. కానీ అయినా కూడా ఈ రోడ్డు మీద సో ఎంతో మంది ప్రజలు తమ తమ పనులు చేసుకోవడానికి అయితే నిత్యం వస్తూనే ఉంటారు. అందులో ఇంకా మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఈ రోడ్డు ఏంటంటే మనకి చుట్టుపక్కల ఇంతకు ముందు నేను చెప్పినట్టు 4 ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడే ఉండడంతోనే నిరంతరము న్యాయవాదులు, ప్రభుత్వ అధికారులు తిరిగే ప్రదేశం, ఎంతో పరిశుభ్రంగా ఉండాల్సిన ప్రదేశము చెత్తతోని, ప్లాస్టిక్ వ్యర్థాలతోని నిండిపోయి కనీసం అడుగు కూడా పెట్టలేని పరిస్థితి ఉంది. అయినా కూడా ఇక్కడ ప్రజలు తమ తమ పనులను చేసుకోవడానికి ఈ రోడ్డు పైన ముక్కు మూసుకొని పనులు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. సో ఇంతే కాకుండా అసలు ఈ రోడ్డు మీద అయితే అంటే అనునిత్యం కూడా ప్రజలు తిరుగుతూ ఉంటారని చెప్పాను కదా. ఇక్కడ మన రిజిస్టర్ ఆఫీస్ కంటే ఈ చెత్త పక్కన ఉన్న కాంపౌండ్ వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్ కి వచ్చే ప్రజలు కూడా ప్రతిరోజు ఎంతో మంది వస్తారు, వందల సంఖ్యలో రిజిస్టర్ ఆఫీస్ కి. సో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అట్ ద సేమ్ టైం కోర్టుకి వస్తున్న బాధితులు కానీ ఎవరైతే ఉన్నారో కోర్టుకు వచ్చే ప్రతి ఒక్కరు కూడా బాధపడటమే కాకుండా ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కరెక్ట్ గా ఈ రోడ్డుకి ఆపోజిట్ లో మనకి బాలికల వసతి గృహం ఉంది. సో ఎంతో హైజీన్ గా, నీట్ గా, అంటే వాళ్ళు ఉన్న ఏరియాలోనే కాకుండా ఎంతో హైజీన్ గా ఉండాల్సిన వాళ్ళు ఇక్కడ మాత్రం ఎంత చండాలం అంటే అసలు చూడడానికి కూడా అసలు అంత అసహ్యంగా ఉన్న పరిస్థితి ఉంది. మరి ఇక్కడ పనులు ఎలా చేసుకుంటున్నారో అర్థం కావట్లేదు. సో మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పినా కూడా, గ్రామ పంచాయతీ వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. మాకు ఇబ్బందిగానే ఉంది అని చెప్తున్నారు. అక్కడ ఇళ్లలో నివసిస్తున్న వారికి కూడా చెత్త వేయొద్దని చెప్పినా వాళ్ళు అనునిత్యం ఇక్కడే తీసుకొచ్చి పడేస్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే కనీసం ఒక చెత్త కుండీని కూడా ఇక్కడ ఏర్పాటు చేయలేదు. రోడ్ల మీదే అసలు రోడ్డు ఎంత బారుగా ఉంటే అంత బారుగా ఇక్కడ చెత్తనైతే పడేశారు. సో మరి ఇదంతా చూడట్లేదు. అంటే అనునిత్యం కూడా ఇక్కడ ప్రభుత్వ అధికారులు తిరుగుతూనే ఉంటారు ఈ రోడ్ మీద. సో కొంచెం ముందుకెళ్తే కూడా మనకి అక్కడ మొత్తం ఈ రోడ్ నుంచి వెళ్తే కూడా అక్కడ అంతా అఫీషియల్సే ఉంటున్నారు. మరి అనునిత్యం కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం ఆఫీస్ టైంలో అయ్యే వరకు కూడా ప్రతి ఒక్క అధికారులు ఈ రోడ్డు మీద నుంచే వెళ్తున్నారు. మరి వాళ్ళకి ఇదంతా పట్టట్లేదా? లేదు అంటే వాళ్ళు వాళ్ళ కార్యాలయాలలో ఉండట్లేదా?
మరి నిరంతరము నీట్నెస్ హైజీన్ గా ఉండాల్సిన ప్రతి రోడ్లని పరిశుభ్రంగా చూసుకోవాల్సిన గ్రామ పంచాయతీ సిబ్బంది ఏం చేస్తున్నట్టు? సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ మీరు ఇక్కడే ఉంటారా సార్? ఇక్కడే ఉంటాను. అంటే మీరు ఎప్పుడు కూడా కంప్లైంట్ చేయలేదా సార్ మున్సిపాలిటీ వాళ్ళకి కానీ గ్రామ పంచాయతీ సిబ్బందికి కానీ? ఇంత చెత్త ఉంటుంది కదా. చెప్తున్నాం మేడం. మున్సిపాలిటీ వాళ్ళు ఏమంటున్నారు అంటే మాది కాదు అంటున్నారు, పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళది సంబంధం అంటున్నారు. పంచాయతీ వాళ్ళని అడిగితే మున్సిపాలిటీ ఏ వాళ్ళది. పంచాయతీ కిందకి వస్తుందండి మీది? ఇది చించుపల్లి పంచాయతీ కింద. చుంచుపల్లి. మరి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేశారా? చెప్పినా మేడం, ఎప్పుడు వచ్చినా చెప్తూనే ఉంటాము. అందరు తీసుకొచ్చి ఇక్కడే వేస్తుండ్రు. మరి ఇక్కడ జడ్జి మేడం వాళ్ళు పోతుంటారు, లాయర్లు పోతుంటారు, పెద్ద పెద్దలు అందరు పోతారు. పక్కన రిజిస్టర్ ఆఫీస్ ఉంది, చూస్తుండ్రు కదా. మరి దీన్ని పట్టించుకునేటో లేవు. మేము ఇక్కడ 40 సంవత్సరాల నుంచి ఉన్నాం. అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఈ రకంగా ఉందండి? 3-4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. ఇంతకు మొదలు ఒక కుండి అక్కడ ఉండే మేడం, ఇళ్ళక్కడ. అది అక్కడ తీసేసిండ్రు. అక్కడ తీసేసి ఇక్కడ పెట్టిండ్రు. మరి ఇక్కడ లేదు కదా, కనిపించట్లేదు కదా. కుండి ఎవరు ఎత్తుకునే వెళ్ళిపోయినారు. అది కుండికి ఎవరు సంబంధమే లేదని ఎవరు పట్టుకుపోయినారు. మీకు ఖుల్లగా వేసేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ వేసేస్తున్నారు. అది మేడం. మీరు చూస్తున్నారు ఇక్కడ అంత పెద్ద పెద్ద వాళ్ళు అందరూ తిరుగుతున్నారు. జడ్జి మేడం ఇప్పుడే పోయింది కార్లో. అందరూ రిజిస్టర్ ఆఫీసర్ ఇక్కడే ఉంటాడు, అందరు ఉంటారు. మరి అందరి ముందు మీ ముందే జరుగుతుంది విషయం. కుప్పలు కుప్పలు వచ్చి పడుతూనే ఉంటుంది పొద్దున్న లేస్తే సాయంత్రం. సో ఆ ప్లేస్ చూసారు కదా, కోర్టు ఆవరణ అంతా ఎంత దరిద్రంగా ఉందో. సో అక్కడ నుంచి రామాంజనేయ కాలనీ వెళ్ళే రూట్ కి వస్తే లేబర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీస్ అక్కడ ఇక్కడే ఇల్లులు కూడా ఉన్నాయి. సో ఇళ్ళ మధ్యన ఇక్కడ నది రోడ్డు మీద ఆ పాత చేపలు, రగ్గులు. సో సేమ్ పరిస్థితి ఇక్కడ కూడా చూసినట్టయితే ఎంతో అసలు దరిద్రంగా ఉంది. సో ప్లాస్టిక్ కవర్లతోని, తిని పడేసిన చెత్తతోని, పేపర్లతోని. ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ కూడా అంటే అక్కడ ఆఫీస్, ఇక్కడ ఇల్లు, అండ్ ఇక్కడ మళ్ళీ బీర్ సీసాలు. ఇక్కడ చూసినట్టయితే మొత్తం క్వార్టర్స్, తర్వాత కొన్ని ఇల్లులు కూడా ఉన్నాయి. సో నడి రోడ్డు మీదే, అంటే నడి రోడ్డు మీద కనీసం మన పక్కకని కూడా లేదు. అంత చెత్త చెదారం, ప్లాస్టిక్ కవర్లు, ఆఖరికి తాగి పడేసిన మందు బాటిల్ కూడా ఇక్కడే పడేశారు. ఎక్కడ లేని చెత్తను తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఇలాంటి ఇంకొక రోడ్ దగ్గర అయితే ఉన్నాము, విద్యానగర్. విద్యానగర్ అంటేనే మొత్తం హైఫైగా ఉంటుంది. పెద్ద పెద్ద అఫీషియల్స్, సింగరేణి ఎంప్లాయీస్ అందరూ కూడా విద్యానగర్ లోనే ఉంటారు. మరి ఆ విద్యానగర్ బైపాస్ రామవరం బ్రిడ్జ్ దగ్గర నుంచి మొదలు పెడితే బైపాస్ చివరి వరకు కూడా అడుగడుగునా కూడా చెత్తని కుప్పలు కుప్పలుగా పడేస్తున్నారు. మరి ఈ విద్యానగర్ బైపాస్ లో చెత్తని, ప్లాస్టిక్ వ్యర్థాలని అడుగడుగునా కూడా మనం చూడొచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడ వాకింగ్ చేసే వారి సంఖ్య ఎక్కువ అనే చెప్పాలి. సో ఎట్ ద సేమ్ టైం కేవలం చెత్తను, ప్లాస్టిక్ వ్యర్థాలనే కాకుండా ఇక్కడ జంతు వ్యర్థాలని కూడా ఇక్కడ పడేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. దీని వల్ల రోడ్డు మీద అంటే బైపాస్ లో వెళ్లే ప్రతి ఒక్కరికి కూడా దుర్వాసన అనేది వస్తుంది. సో మరి ఇదంతా చూస్తున్నా, మరి ఇక్కడ ఈ బైపాస్ కోర్టు ఆవరణ పరిస్థితి, రామాంజనేయ కాలనీ పరిస్థితి అలా ఉంటే, మరి బైపాస్ మధ్యలో అంటే ఇక్కడ బైపాస్ మధ్యలో ఉన్న ఇక్కడ పరిస్థితిని అంటే వాటికంటే ఇక్కడ దారుణం అనే చెప్పాలి పరిస్థితి. మరి ఇదంతా చూస్తున్నా ఇక్కడ పెద్ద మనుషులు ఏం చెయ్యట్లేదా, లేదా నామ మాత్రానికి ఇప్పటికప్పుడు హడావుడి చేసి చేతులు దులిపేసుకున్నట్టు చెత్తని కాలబెడుతున్నారు. మరి అది అంతటితో అయిపోయిందా? లేదు, మళ్ళీ చెత్తని ప్రతి ఒక్కరు కూడా తీసుకొచ్చి ఇక్కడే పడేయడం జరుగుతుంది. సో ఇదంతా ఒకెత్తైతే, ఇంకొకటి ఇలాంటి చెత్తని, ప్లాస్టిక్ వాటిని కాలపెట్టడం వల్ల వాటి నుంచి వచ్చే విష వాయువుల వలన ఇక్కడ ఉన్న కాలనీలలో, ఇక్కడ ఉన్న చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వాళ్ళకి ఎక్కడ లేని ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, శ్వాసకోశ సమస్యలు, కొత్త కొత్త జబ్బులన్నీ తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఎన్నో సమస్యలను చాకచక్యంగా పరిష్కరించిన మన గౌరవ ఎమ్మెల్యే గారు మరియు బాధ్యత గల అధికారులు దృష్టి మార్చాలని ప్రజలు కోరుకుంటున్నారు.